తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రేపు నల్గొండలో రైతు దీక్ష నిర్వహించడానికి పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఎంత అడ్డుకున్నా రేపటి దీక్ష కొనసాగుతుందన్నారు జగదీష్ రెడ్డి. ఇవాళ రైతులకు ఏదైతే మోసం చేసిండో రేవంత్ రెడ్డి, రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, మిగతా అన్ని విషయాలలో మోసం చేస్తున్న మీద నిరసనగా నీళ్ల విషయంలో కూడా ఒకవైపు కృష్ణా గోదావరిలో నీళ్లు ఉండి కూడా నీళ్లు ఇవ్వలేక ఇవాళ పొలాలను ఎండబెడతా ఉన్నాడు. కాళేశ్వరం నుంచి బ్రహ్మాండంగా 1 కోటి ఎకరాల్లో నీళ్లు బాధించుకునే అవకాశం ఉండి కూడా నీళ్లు ఇవ్వలేని స్థితిలో దుర్మార్గమైన ప్రభుత్వం ఉంది. మరి దీనికి వ్యతిరేకంగా నల్గొండ జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్దమవుతున్నారు. వాళ్ళ నిరసన తెలియజేయడానికి ప్రజాస్వామికబద్దంగా బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ అధ్యక్షులు కేటీఆర్ గారిని ఆహ్వానించి రేపు రైతు ధర్నా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటే అనుమతి అడిగితే పోలీసులు గతంలో ఒకసారి వాయిదా వేసుకోమని అడిగినారు. వాళ్ళ కోరిక మేరకే వాయిదా వేసుకున్నాం. మళ్లీ వాళ్ళ పనికి మళ్ళీ సాకులు, కుంటి సాకులు చూపిస్తూ మేము ఏర్పాటు చేయలేమని చెప్పి ఇవాళ మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఇవాళ రేపటి తెలంగాణ ధర్నాను బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున నిర్వహించే ధర్నాను ఏదైతే ఉందో దానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితులలో అనుమతి ఇచ్చి తీరాలి. మా ప్రజాస్వామిక హక్కు. మేము ధర్నా జరిపి తీరుతాం, అందులో సందేహమే లేదు.